యాక్టింగ్లో టాలెంట్ చూపించాల్సిన ఒక నటి దొంగతనంలో ప్రతిభ చూపించింది. ఏకంగా కిలో బంగారం కొట్టేసి గోవాకు చెక్కేసింది. కానీ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఇంతకీ ఎవరా నటి? ఆమెకు దొంగతనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సౌమ్య శెట్టి అలియాస్ సౌమ్య కిల్లంపల్లి, ఊరు విశాఖపట్నం, వృత్తి నటన, ప్రవృత్తి దొంగతనం. విశాఖకు చెందిన ఈ బొద్దుగుమ్మ యువర్స్ లవింగ్లీ ద ట్రిప్ మూవీస్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో రీల్స్ వీడియోలో చేసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే విశాఖకు చెందిన రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ కుమార్తెతో పరిచయం పెంచుకుంది. ఓ షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ లో మొదలైన ఈ స్నేహం తరచూ ఇంటికి వెళ్లే వరకు వచ్చింది. ఆ చనువుతోనే ఇంట్లో పరిసరాలన్నీ స్కాన్ చేసిన సౌమ్యకు ఇంట్లో ఉన్న బంగారు నగలపై కన్నుపడింది. వాటిని ఎలాగైనా కొట్టేయాలి అనే నిర్ణయానికి వచ్చిన సౌమ్య అవకాశం కోసం ఎదురు చూసింది. అదును చూసి కిలోకి పైగా బంగారం కొట్టేసి కూల్ గా గోవాకు చెక్కేసింది. ఓ వివాహ వేడుకకు వెళ్లాలని ప్రసాద్ కుటుంబం భావించింది. కానీ ఇంట్లో చూస్తే నగలు కనిపించడం లేదు. దీంతో షాక్ కు గురైన ప్రసాద్ కుటుంబం పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి ఎవరెవరు వచ్చారు, దొంగ ఎవరా అని ఆరా తీస్తే గోవాలో ఉన్న సౌమ్య శెట్టి దొరికిపోయింది. కట్ చేస్తే ఆమె నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లాక్ బ్రేక్ గానీ ఎనీ డిస్టర్బెన్స్ గానీ ఏమీ జరగలేదు. సో ఎవరో తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్లే చేసుంటారు అనే అనుమానంతో ఆ అమ్మాయిని అడగగా ఈ కొన్ని తన ఫ్రెండ్ వచ్చినట్టుగా ఇలా చెప్పారు. ఇమీడియట్గా ఆమె తాలూకా లొకేషన్ అదంతా తీసుకొని ఆమెని పట్టుకోవడం జరిగింది. రికవరీ కూడా చేశాం. సోషల్ మీడియాలో ఇలా హాట్ గా ఫోటోలు మత్తెక్కించే రీల్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లకు బాగా పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మలో చోరకల కూడా ఉందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అవకాశాలు లేక చేతిలో డబ్బు లేకపోవడంతోనే ఆమె ఈ దొంగతనం చేసిందా, లేక సౌమ్యకు క్రైమ్ హిస్టరీ కూడా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.